ఛత్తీస్గఢ్ కరెంటుతో నష్టం 6,000 కోట్లు. ₹3.90కే ఒక్కో యూనిట్ కొనుగోలుకు ఒప్పందం. అయిన ఖర్చు ₹5.64. 1715 కోట్ల బకాయిలు కట్టాలని ఛత్తీస్గఢ్ డిమాండ్. జ్యుడిషియల్ కమిషన్కి ఇచ్చిన నివేదికలో డిస్కంలు వెల్లడి. సో డిస్కంలు ఒక రిపోర్ట్ ఇచ్చినాయి ఈ ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి. కేసీఆర్ కూడా తన లేఖలో ఏం చెప్పిండంటే, మీరు బయట చాలామంది ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ప్రైవేట్ కంపెనీస్తో ఒప్పందం చేసుకున్న దాంట్లో ₹4 ఆ పైనే ఉంది, కానీ మేము ₹3.90కే కొనుగోలు చేసినాం, మా ఒప్పందంలో పెట్టుకున్నామని చెప్పిండు. కానీ కట్ చేస్తే దానికైన ఖర్చు ₹5.64. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ డిస్కంలు తెలిపాయి. బహిరంగ మార్కెట్లో చౌకగా కరెంటు లభిస్తుంటే అంతకు మించి సొమ్మును ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఒక్కో యూనిట్కు ₹3.90కే కొనేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పైగా ఈఆర్సీ ఆమోదం తెలిపిన తర్వాత దానిపైన అభ్యంతరాలుంటే విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్కు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని, విచారణ జరిపే అధికారం జ్యుడిషియల్ కమిషన్కు ఉండదంటూ అభ్యంతరం తెలిపారు. కేసీఆర్ అన్న పాయింట్ ఏంది, ఎవరైతే లెటర్ నోటీస్ ఇచ్చినారో అసలు నువ్వు నాకు నోటీస్ ఎట్లా ఇస్తావు, నువ్వు ఆ ప్లేస్లో ఉండడానికి నీకు అర్హత లేదన్నది కేసీఆర్ చేసిన అలిగేషన్. అంటే ఒక పెద్ద తప్పుని ప్రజల ముందు పెడతాడు కేసీఆర్. ముందు నుంచి చేసేది ఏంది, చిన్న అబద్ధం ఆడితే జనం నమ్మరు, ఒక పెద్ద అబద్ధాన్ని ప్రజల ముందు పెట్టినాం అనుకోండి, అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ఎవడన్నా మనిషి అన్నాడు ఇంత పెద్ద అబద్ధం ఆడతాడా, ఇది నిజమే కావచ్చు అనుకుంటాడు. సో అట్లాంటి అబద్ధాలు, అట్లాంటి తప్పులు కేసీఆర్ చేస్తుంటాడు. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే, నీకు విచారణ చేసే అర్హత లేదంటాడు. రాజ్యాంగబద్ధంగా చట్టం ప్రకారంగా కమిషన్ ఇస్తే దానికి విచారణ చేసే అర్హతే లేదట. సో ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి, నిజంగా లేదేమో, కేసీఆర్ అంటుండు కదా, మాజీ ముఖ్యమంత్రి కదా అని అనుకోవాలా. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్తో జరిగిన పీపీఏ తదనంతర పరిణామాలపైన అటు ప్రభుత్వానికి ఇటు జ్యుడిషియల్ కమిషన్కు డిస్కంలు తాజాగా సమగ్ర సమాచారాన్ని ఇచ్చినాయట. ఛత్తీస్గఢ్ నుంచి ఒక్కో యూనిట్ కరెంటు రావడానికి ఎక్కడుంది వార్త, ఒక్కో యూనిట్ రావడానికైన ఖర్చు ₹5.64కు చేరడంతో నష్టం వాటిల్లినట్లుగా పేర్కొన్నాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్ కొనుగోలు ధర ₹3.90 మాత్రమే అని కేసీఆర్ తెలిపిండు. కానీ 2017 నుంచి 2022 వరకు కొన్న 17,996 మిలియన్ యూనిట్లకు ఛత్తీస్గఢ్కు తెలంగాణ డిస్కంలు 7,719 కోట్లు చెల్లించాయి. ఇంకా 1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని డిస్కంలు చెప్తున్నాయి. కరెంటు సరఫరా లైన్ ఛార్జీలు 1,362 కోట్లు దీనికి అదనం. నేను నిన్ననే చెప్పిన కదా, ఈ లెక్కంతా జస్ట్ ₹5.06కి రాదు. ఇది ఈ ₹5.64 కూడా కాదు, ఇది ఏడుకోబోతుంది లెక్క. ఎందుకంటే ఇప్పుడు మిగతా అన్ని ఇంకా ఛార్జెస్ చాలా ఉన్నాయి. చూడండి, కరెంటు సరఫరా లైన్ ఛార్జీలు అంటే ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్లు దీనికి అదనం. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్ ఖర్చు ₹5.64 అయిందని డిస్కంలు వెల్లడించాయి. ఇది కాకుండా ఇంకా చాలా పెద్ద లెక్క ఉంది. ఒప్పందం ప్రకారం ₹3.90 చొప్పున చెల్లించాల్సిన ధరతో పోలిస్తే దాదాపు 3,110 కోట్ల అదనపు భారం పడిందని తెలిపాయి. బకాయిలపైన రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య వివాదం ఇంకా తేలలే. 1,081 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలంగాణ డిస్కంలు చెప్తుంటే 1,715 కోట్లు ఇవ్వాలని ఛత్తీస్గఢ్ చెప్తున్నది. ఈ సొమ్మును తెలంగాణ డిస్కంల నుంచి ఇప్పించాలని విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్లో పిటిషన్ కూడా వేసింది. ఎవరు? ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు. 2017 ఆఖర్లో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు కరెంటు సరఫరా ప్రారంభమైంది. పీపీఏలో పేర్కొన్న 1000 మెగావాట్లు ఎన్నడూ పూర్తిగా సరఫరా కాలే. అంటే 1000 మెగావాట్లు సప్లై చేయాలి, ఆ 1000 మెగావాట్లకు సంబంధించిన ఛార్జీలు పే చేస్తా పోవాలా. ఒకవేళ వీళ్ళ ఒప్పందంలో కూడా పాయింట్ ఏంది, ఒకవేళ 1000 మెగావాట్లు తీసుకోలేకపోయినా కూడా డబ్బులు కట్టాలా. ఆ స్థిర ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్స్ అన్ని చేసేయాల్సిందే. ఈ ఒప్పందాన్ని ముందు నుంచి వ్యతిరేకించారు. బకాయిల చెల్లింపులపైన వివాదంతో 2022 ఏప్రిల్ నుంచి సరఫరా నిలిచిపోయింది. ఎప్పటి నుంచి? 2022 నుంచి పైసలు కడతలేడు, దివాలా తీసినాం, ఇక ఆపేసిరు వాళ్ళు కూడా. ఒప్పందం ప్రకారం 2017 నుంచి 2022 మధ్యకాలంలో సైతం పూర్తి స్థాయిలో కరెంటు రాకపోవడం వల్ల 2,083 కోట్లు చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనాల్సి వచ్చిందని తెలంగాణ డిస్కంలు తెలిపినాయి. మరి ఒప్పందం చేసుకున్నప్పుడు మరి ఆ ఒప్పందం ప్రకారం పవర్ ఎందుకు తీసుకురాలే?
ఇక ఆడ పైసలు ఆడ బాకీ పెట్టిండు, ఆ దుకాణం అయిపోయింది, ఇంకో దగ్గర పోయిండు. ఇక ఇంకో దగ్గర పోయి మళ్ళీ బహిరంగ మార్కెట్లో కొనడం స్టార్ట్ చేసిండు. ఎంత దారుణంగా తయారు చేసిండు డిస్కమ్లనంటే, ఈ డిస్కమ్లు విద్యుత్ని ఏ రోజుకి ఆ రోజు కొన్నాయి. పవర్ ఎక్స్చేంజ్, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎట్లా పెడతాం, ఆ రకంగా రేపటి కరెంట్ ఇవాళ కొనడం, ఎల్లుండి కరెంట్ ఇవాళ కొనడం, ఇట్లా ఏ రోజుకి ఆ రోజు పవర్ కొన్నాడు, పవర్ ఎక్స్చేంజ్లో పవర్ కొన్నాడు. 261 కోట్లు కట్టాలని నోటీస్ ఇచ్చిన పీజీసీఐఎల్ ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్తో 1000 మెగావాట్ల సరఫరాకు లైన్ కారిడార్ అద్దెకు తీసుకునేందుకు తెలంగాణ డిస్కంలు రిజర్వ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ అద్దె భారం కూడా విద్యుత్ సంస్థల మీద పడ్డది. లైన్ బుకింగ్ ఒప్పందం ప్రకారం కరెంటు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్కు ఛార్జీలు కట్టాల్సిందే. అదేగా నేను చెప్పింది, స్థిర ఛార్జీలు అంటారు కదా. సో ఆ ఛార్జీలన్నీ చాలా ఉంటాయి. నువ్వు పవర్ నువ్వు తెచ్చుకోకపో, ఇప్పుడు ఆడ 1000 మెగావాట్లు రాలే ఒక్కొక్క సంవత్సరంలో, అయినా సరే ఈ లెక్కన కరెంటు రాకపోయినా 638 కోట్ల అదనపు ఛార్జీలు కట్టిరట. దీనికి తోడు 1000 మెగావాట్ల సరఫరాకు అడ్వాన్స్గా కారిడార్ను గత ప్రభుత్వం రిజర్వ్ చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి అదనంగా మరో 1000 మెగావాట్ల కరెంటు లభించే అవకాశం లేకపోవడంతో ఈ కారిడార్ ఆ తర్వాత రద్దు చేసుకున్నది. ఈలోగా జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ముందుగా రిజర్వ్ చేసుకున్నందువల్ల పరిహారం కింద 261 కోట్లు కట్టాలని డిస్కంలకు పీజీసీఐఎల్ నోటీసులు జారీ చేసింది. కారిడార్ రిజర్వ్ ఒప్పందం హడావుడిగా చేసుకోవడం వల్లే ఈ అదనపు చెల్లింపుల సమస్య తలెత్తిందని జ్యుడిషియల్ కమిషన్కు డిస్కంలు తెలిపినాయి. ఇప్పుడు ఆ ఒప్పందం చేసుకున్నాడు, దాన్ని రద్దు చేసుకున్నాడు, ఇక అవసరం లేదని ఫైన్ పడ్డది. 260 కోట్లు ఎవడు కట్టాలి? తెలంగాణ ప్రజలు కట్టాలి. అంటే నీ చెత్తని పనికిమాలిన నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త వీళ్ళు బ్యానర్ ఐటమ్గా రాశారు చూడండి. ఛత్తీస్గఢ్ కరెంటుతో 6000 కోట్ల భారం తెలంగాణ విద్యుత్ సంస్థలపైన మోయలేని బరువు పడిందంటున్న ప్రభుత్వ వర్గాలు. ఇది 6,60,60 కోట్ల 600 కోట్ల 6,000 కోట్లు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ 6,000 కోట్లతో ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు, ఎన్ని హాస్పిటళ్ళు కట్టొచ్చు, ఎంత పెద్ద మొత్తంలో ఈ సంక్షేమాన్ని కావచ్చు, డెవలప్మెంట్ని కావచ్చు ముందుకు తీసుకెళ్ళొచ్చు. 6,000 crores. మళ్ళీ నేనేం తప్పు చేయలేదని ఒక 10 పేజీల లేఖ రాస్తాడు. మళ్ళీ ఇప్పుడు దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. నువ్వేం చేయాలంటే కేసీఆర్ ఇప్పుడు డిస్కమ్లు చెప్పిన దానికి ఆన్సర్ రాయాలి నువ్వు. ఇప్పుడు ఇది ఎల్ నరసింహారెడ్డో ఇంకెవరో చెప్పట్లే కదా, టోటల్ తెలంగాణ విద్యుత్ సంస్థల లెక్కలు చెప్తున్నాయి కదా. ఈ లెక్కలన్నీ తప్పని నువ్వు ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టు, నీకు చేతనైతే పెట్టం. సో ఇట్లా టోటల్గా ఈ ఛత్తీస్గఢ్ ఒప్పందం వల్ల భారీ ఎత్తున నష్టం జరిగింది. దీన్ని ప్రజలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎవరు జగదీష్ రెడ్డి అంటాడు, అరే అప్పుడే తీర్పు చెప్తారా మీరు, విచారణ గాంధీ అట, నువ్వు దీని మీద రెస్పాండ్ అవ్వయ్యా, నువ్వే కదా పవర్ మినిస్టర్వి. ఈ 6,000 కోట్ల భారం పడ్డదా పర్లేదా? మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం చెప్తారో తెలుసా వీళ్ళు, అవునండి అప్పుడు పవర్ లేదు ఏం చేయాలి, అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయం తీసుకున్నామని అంటారు. అరే బాబు నిన్ను నిర్ణయం తీసుకోవద్దని ఎవడు అంటలేడు. బయటి మార్కెట్లో పవర్ దొరుకుతున్నప్పుడు ఈ 6,000 కోట్ల భారం పడే ఇలాంటి నిర్ణయాలు దేనికోసం అన్నదే ప్రశ్న. వీళ్ళు 100కు 100% ఆయా కంపెనీలతోని ఆయా సంస్థలతోని వీళ్ళు లాలూచిబడి క్విడ్ ప్రోకో కింద డబ్బులు తెచ్చుకున్నారు. వీళ్ళు డౌట్ లేదు ఇందులో.